హీరోగా నాగార్జున సినిమా వచ్చి చాలా రోజులే అవుతుంది. నా సామిరంగ తర్వాత మరో సినిమా చేయలేదు కింగ్. మధ్యలో కుబేరా, కూలీ చిత్రాల్లో విభిన్న పాత్రల్లో అలరించినప్పటికీ అక్కినేని అభిమానులు మాత్రం ఆయన కొత్త సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కింగ్ కూడా ఈసారి సాలిడ్ కంటెంట్తో రాబోతున్నాడు. ప్రస్తుతం తమిళ దర్శకుడు రా కార్తిక్ దర్శకత్వంలో 100వ చిత్రం చేస్తున్నారు. ఎలాంటి హడావిడి లేకుండా ఈ సినిమా షూటింగ్ మొదలు కాగా ఇప్పటి వరకు దాదాపు 45% షూటింగ్ పూర్తయినట్టుగా తెలిసింది. అయితే ఈ సినిమా ఏ జోనర్లో ఉండబోతోంది, కథ ఏంటి అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా నాగార్జున సినిమా కథపై హింట్ ఇచ్చారు. ఇదొక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. జీరో నుంచి కోటీశ్వరుడిగా ఎదిగే ఒక వ్యక్తి స్ఫూర్తిదాయక ప్రయాణమే ఈ సినిమా. ముఖ్యంగా తండ్రి కూతుళ్ల మధ్య ఉండే ఎమోషన్, సెంటిమెంట్ చుట్టూ కథ తిరుగుతుంది అని పేర్కొన్నారు. ఈ సినిమాలో నాగార్జున 25 నుండి 60 ఏళ్ల వయసు వరకు విభిన్న పాత్రలో కనిపించనున్నట్టుగా సమాచారం. కింగ్ 25 కుర్రాడ్లా కనిపించడానికి ఏజింగ్ టెక్నాలజీ వాడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో సీనియర్ నటి టబు, సుస్మితా భాట్ కీలక పాత్రలు పోషిస్తున్నట్టుగా టాక్. సినిమా టైటిల్ను ఇంకా ఖరారు చేయనప్పటికీ నాగార్జున కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయేలా ఈ చిత్రం ఉండబోతుందని అభిమానులు భావిస్తున్నారు. మరి కింగ్ 100వ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.